ఇట్లా చాలాసార్లు అనిపించేది. నేను మా దగ్గరున్న నా కోలీగ్స్కు ఫ్రెండ్స్కి చెప్పేది, అరే అన్న నాకు చాలా కోరిక అన్న, మా అమ్మ పుట్టినరోజు రోజు మా అమ్మని తీసుకోవాలి, కార్లో తీసుకెళ్ళాలి, బిర్లా టెంపుల్కి ఎక్కాలి, ఆమెకు మంచి కామత హోటల్ భోజనం పెట్టియాలి, వస్తూ వస్తూ ఒక సినిమా చూపెట్టాలి, సాయంత్రం షాపింగ్ మాల్లో ఒక చీర కొనాలి. ఇది నాకు నేను చేయలేకపోయినా అన్న, నాకు భగవంతుడు చాలా బాధ దుఃఖము అనేది నాకు చాలా ఉండిపోయింది అన్న అని చెప్పిన. అంటే ఆ టైంలో నా అదృష్టమో ఏమో, ఓ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ఉపన్యాసంలో చాలామంది బాధపడుతుంటారు తల్లిదండ్రులు లేరు అని, కానీ అందరికీ తల్లిదండ్రులు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అమ్మవారు పార్వతీదేవే మనకు తల్లిదండ్రులు. మీకు ఏ బాధ వచ్చినా కోరిక వచ్చినా వారితో చెప్పుకోండి, వారితో తీర్చుకోండి అని అన్నాడు. నేను ఇప్పటికీ ఆ పార్వతీ తల్లే మా అమ్మ, ఆయనే మా తండ్రి. మా ఫాదర్ కూడా జరిగిపోయారు, అందరు చిన్న ఏజ్లో జరిగిపోయారు. నేను ఇప్పటికీ భగవంతుడు అనుగ్రహంతో అదే రకంగా వాళ్ళని చూస్తున్నాను. ఇప్పుడు మా అమ్మని చూస్తే కూడా నాకు మా అమ్మగారు గుర్తొచ్చిండ్రు. మీకు మీ పాదాభివందనాలమ్మ. మీకు నేను ఎన్ని చెప్పినా నాకు ఇక మాటలు రావడం కొద్దిగా కష్టంగా ఉంది. చాలా సంతోషం. ఇక నా జీవితం అయితే ఇక టోటల్గా ఆత్మసంతృప్తి అయిపోయింది సార్. నాకు ఇంకేం లేదు ఇక. బస్ ఉన్నా లేకపోయినా ఏడికి పోయినా చేసినా ఒక్క చిన్న నా జీవితంలో కాంతారీస గారు నా గురించి వచ్చారేమో అనిపిస్తుంది, నాకు ఈ విషయం చెప్పడానికి వచ్చారేమో అనిపిస్తుంటుంది. అంటే నా జీవితంలో అట్లా ఎంతోమందికి ఎన్నో జీవితాల లోపల ఆయన వెలుగు నింపారు. అట్లాంటి మహనీయుడు మనకు దొరకడం మన మహద్భాగ్యము. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని తప్పకుండా మీ లోపల ఉండే ఏదన్నా ప్రతి ఒక్కరి లోపల ఏదో అసంతృప్తి ఉంటుంది సార్. నేను అబ్జర్వ్ చేసింది ఆ అసంతృప్తి పోవాలంటే కాంతారీస గారి ఈజ్ ద లాస్ట్. ఆయన దొరికిన వాళ్ళు వాళ్ళ అసంతృప్తులు అన్నీ పోతారు, జీవితం ధన్యమైపోతుంది. ఇది నా యొక్క స్ట్రాంగెస్ట్ ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ టు గివ్ దిస్ మచ్ ఏ లాస్ట్ ఛాన్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నమస్కారం. నేను కాంతారీస గారిని ఫస్ట్ ఎప్పుడో యూట్యూబ్లో చూస్తే ఒక మెట్రో స్టేషన్ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ టైం వీడియో చూసి ఏం పిచ్చోడా, మెట్రో స్టేషన్ పక్కన కూర్చొని మాట్లాడి ఏదో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు అనుకున్నా. తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకో వీడియో చూసిన తర్వాత ఓ చెట్టు దగ్గర నించొని మాట్లాడుతున్న వీడియో ఇంకొకటి చూసా. దాని తర్వాత ఇదేంది మెట్రో స్టేషన్లు చెట్లు ఎడబడతాడా ఓ దగ్గర ఇంట్లో కూర్చొని మాట్లాడవచ్చు కదా. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్ అనిపించి అట్లా ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే నా ఫ్రెండ్ని అడిగా, అసలు ఎవరు ఈయన చాలా బాగా చెప్తున్నాడు. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి మా తాత అని ఒక వీడియో చూసి, జిడ్డు కృష్ణమూర్తి మనవడా, ఆయన జిడ్డు కృష్ణమూర్తికి పెళ్ళి కాలేదు కదా, జిడ్డు కృష్ణమూర్తికి పెళ్ళి కాలేదు, మనవడెట్టకెళ్ళి వచ్చిండు, జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నా ఉంచుకున్నాడా, లేకపోతే మనవన్నని చెప్పుకొని క్లెయిమ్ చేసుకుంటుండా, లేకపోతే పెద్ద ఆయన చిన్న ఆయన కొడుకేమోలే అని అనుకున్న తర్వాత ఓషో బాబాయో ఏదో వచ్చింది. నేను జిడ్డు కృష్ణమూర్తి తాత అన్నాడు, ఓషో రమణ తాత అంటున్నాడు. ఇది కాదు, ఇది మామూలు కేసు, జిడ్డు కృష్ణమూర్తి మనవాడైతే కాదులే అనుకున్నా. అదే ఫస్ట్ నాకు అర్థం కాలే, ఆ థంబ్నెయిల్ చూసి అర్థం కాకపోయేది. తర్వాత యూట్యూబ్లో వీడియోలు చూస్తూ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే చాలామంది స్పిరిచువాలిటీని కాంప్లికేట్ చేసి ఇది ఇట్లా చేయాలి, ఎట్లా చేయాలి, పొద్దుగాలు లేవాలి, సాయంత్రం పండుకోవాలి, ఇన్ని గంటలకు లేవాలి, అన్ని గంటలకు చేయాలి, రకరకాలుగా చెప్పి స్పిరిచువాలిటీని చాలా కాంప్లికేటెడ్ థింగ్ చేస్తారు. అది మనకు కాదేమోలే, మన వల్ల కాదు అని చెప్పి మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి వదిలేస్తుంటాం. అట్లా చాలా డిసిప్లైన్స్ అనేవి ఉంటాయి. నేను మొదటిగా మా గురువుగారు పత్రికారి లోపల చూసి, ఆయనకి ఏ డిసిప్లైన్ లేదు. ఎప్పుడైనా లేవు, ఎప్పుడైనా తిను, ఎప్పుడైనా స్నానం చేయి, ఎప్పుడైనా ధ్యానం చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అని సింపుల్గా కాంప్లికేటెడ్ లేకుండా చెప్పాడు. అందుకే ఈరోజు పిరమిడ్ సొసైటీలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ మెడిటేటర్స్ ఉన్నారు. లేదా పొద్దుగా 3 గంటలకి లేవాలంటే అందరు లేవరు, లేదా ఇట్లనే చేయాలి, తెల్ల బట్టలు వేసుకోవాలంటే అందరూ ఇప్పుడు వచ్చేటోళ్ళు కాదు, ఇక్కడ వచ్చేటోళ్ళు ఎవరు. అలా కాంతారీస గారివి ఈ యుగానికి తగ్గట్టుగా సింపుల్గా చాలా అద్భుతంగా ఆయన ఎంతో రీసెర్చ్ చేసిన విషయాలు మనందరికీ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నారు. మనందరం యూట్యూబ్ కనిపెట్టినోడికి సపోర్ట్లు కొట్టాలి. ఇప్పుడు యూట్యూబ్ కనిపెట్టినోడికి అందరం సపోర్ట్లు కొట్టాలి. ఆ యూట్యూబ్ లేకపోతే మనం అందరం ఈరోజు ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. కాంతారీస వీడియోలు తయారు చేసి యూట్యూబ్లో పెట్టేటోడు కాదు. కాబట్టి ఒక గ్రేట్ స్పిరిచువల్ రెవల్యూషన్ అనేది టెక్నాలజీ ద్వారా వచ్చింది.
ఈరోజు ఒకప్పుడు ఒక చిన్న విషయం తెలుసుకోవాలంటే ఒక గురువుని కలవాలంటే 500-600 కిలోమీటర్లు కాలినడకని వెళ్ళి కలిసేవాళ్ళు. ఎక్కడో ఒక గురువు మూడో కన్ను గురించి చెప్తాడంటే నాకు థర్డ్ ఐ గురించి ఇంట్రెస్ట్ ఉంటే 300-400 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ గురువు గారిని కలిసి తిండి లేక తిప్పలు లేక ఆ గురువుతో జ్ఞానం తీసుకునేవాళ్ళం. ఒక్కొక్క జ్ఞానం తెలుసుకోవడానికి మన పూర్వకాలంలో ఒక్కొక్క గురువు దగ్గరికి కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి బస్సు, లారీయో, కారు ఎట్నోలాగా నడుచుకుంటున్న పోయి తెలుసుకునేవాళ్ళు. ఈరోజు యూట్యూబ్ మాధ్యమంగా మనకి ఈజీగా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇట్లాంటి డిజిటల్ యుగంలో మనం అందరం ఉన్నందుకు. కాంతిరేశ గారు గురించి చెప్పేదేం లేదు, అందరు చూస్తూనే యూట్యూబ్లలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు. నేను మంగళగిరి నుంచి వచ్చాను, విజయవాడ దగ్గర. ప్రస్తుతానికి అప్పుడు అది అమరావతి అనే పేరుతో పిలువబడుతుంది. 4 months బ్యాక్ ఇట్లాగే వీడియోస్ చూస్తూ ఇంప్రెస్ అయ్యాను రీసా గారివి. అలా వస్తూ అలా ఇంప్రెస్ అయ్యి అట్లా జరుగుతూ హైదరాబాద్ వరకు రావడం జరిగింది. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ 42 ఓన్లీ. ఏంటంటే నేను ఒక 14 years ఒక మంగళగిరిలో దాటి ఎక్కడికి పోలేదు 40 ఏళ్ల నుంచి. ఈ రీసా గారి ఎఫెక్ట్తో ఇక్కడికి వచ్చి తంతే బూర్లు బుడ్లో పడ్డట్టు ఇక్కడికి వచ్చి పడ్డాను. మీ అందరూ ఇప్పుడు రీసా గారి కుటుంబ సభ్యులు, నేను కూడా ఒక సోదరులాగా భావిస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడియోస్ ఒక 1 or 2 years నుంచి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను, కామెంట్స్ అవి కూడా పెడతా ఉన్నాను. తను యాక్చువల్లీ మలక్పేట అలా వెళ్ళి కలవాలి అని చాలా అనుకున్నాను. లక్కీగా తను ఇక్కడికి వస్తున్నారని తెలిసేసి మాకు దగ్గర కదా నేను వచ్చాను. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్రెడీ ప్రవచనాలు అంతా వింటూ ఉండేదాన్ని 5-6 years బ్యాక్ నుంచి అందరి ప్రవచనాలు వింటూ ఉండేదాన్ని. కొంత దాని మీద నాకు అవేర్నెస్ ఉంది. తర్వాత ఒకసారి రీసా విన్న తర్వాత ఇంకా అసలు ఇంకా అల్టిమేట్ అనమాట. ఇంకా ఆయన అంటే పొగడటానికి మనం పొగడకూడదు ఆయన్ని. అదే ప్రపంచపరంగా చూసినప్పుడు ఆయన టాలెంటు, స్టాండ్ ఆర్టిస్ట్గా పెర్ఫామ్ చేయడం అవన్నీ చూసి నాకు అసలు సచ్ వండర్ఫుల్ పర్సన్ అసలు అని చాలా ఇంప్రెస్ అయిపోయాను. ప్రపంచపరంగా చూస్తే ఆయన చాలా పొగడొచ్చు, ప్రకృతి పరంగా చూసినప్పుడు పొగడటానికి ఏం లేదు ఆయన్ని. ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు కదా, అది చాలా హ్యాపీగా ఉంది ఆయన కలవటం. ఉపనిషత్తులు ఎన్నైనా ఉండొచ్చు కాదు. బాటమ్ లైన్ ఏంటంటే ఎల్లప్పుడూ హాయిగా ప్రతిదాన్ని చూసి నవ్వుకోవడం. ఎంత జ్ఞానం పెరిగితే అంత ముక్తి విముక్తి కలుగుతుంది. కాబట్టి పక్కపక్క నవ్వుతూ ఉంటారు, లేదా హాయిగా నాలాగా నవ్వుతూ ఉంటాడు. ఎవరైనా అంతే, రెండే. అయితే గంభీరంలో కూడా హాస్యం పలికించడం అనేటువంటిది రీసాకు చెల్లింది. ఆయనకు మాట మాట్లాడితే చాలు, ఇది కదా నిలువెత్తు జ్ఞాన నిదర్శనమని అనిపిస్తుంది. ఇటువంటి వారి జ్ఞానం ఎంత జుర్రుకోవాలని అనిపిస్తుందో వారి సమక్షం కూడా మనల్ని వీరు కలిసి ఉంటే ఎలా మ్యాగ్నటైజ్ అవుతారో. సో ఒక డాక్టర్గా, సర్జన్గా, అందాన్ని పెంచేటువంటి ఒక డాక్టర్గా నేను అంటాను, మీ యొక్క సౌందర్యం అనేటువంటిది పరివృద్ధి చెందాలంటే, పరిపుష్టం కావాలంటే ఇటువంటి వారి సాంగత్యం తప్పకుండా అవసరం. కాబట్టి మనమంతా ఒక ఫ్యామిలీ, వెరీ రేర్ టు ఫైండ్. వసుదైక కుటుంబం అంటే రీసా లాంటి వారి కుటుంబకం అని చెప్పొచ్చు. వసుధ, ఆ తల్లిని చూసామో లేదో, కానీ జ్ఞాని ఎప్పుడు కూడా మూర్తీభవించి ఉంటారు. వారి యొక్క మాటల్లో నాకు బాగా నచ్చింది ఏమిటంటే, దేన్నైనా కూడా ఇప్పుడు ఉదాహరణకు మల్టీ టాస్కర్ అంటాం అనుకోండి, నో, ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ టాస్కింగ్ అంటారు అన్నట్టు. జ్ఞాని ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఉన్నది మనల్ని ఆలోచింపచేస్తారు. ఇప్పుడు కూడా జీవితంలో అది గుర్తు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న ఎక్సర్సైజ్, అందరు ఇలా చేతులు పెట్టుకోండి. రీసా ఏం చేస్తాడో చెప్తాను. నేను 1 to 5 అన్నప్పుడు కొట్టేయాలి.
చప్పట్లు కొట్టారు. 1 2 3 ఇలా చేస్తూ ఉంటాం. కానీ 5లో సాక్షి తత్వంలో ఉండి, విట్నెస్లో ఉండి మనను ఎప్పుడు ఎలా ఉండాలో, ఎప్పటికీ ఏది సూటబుల్లో అప్పటికి ఆ టాకి తాను హర్టక వేరొకరిని హట్టింపక ఎస్కేప్ అవ్వవాడు ఇంటెలిజెంట్ సుమతి అన్నట్లుగా మనల్ని వైజ్ ఇంటెలిజెన్స్గా మార్చేటువంటి మహానుభావులు కాంతరీసా. ఒక మిత్రత్వానికి ఆయన గురువుగా చూడాల్సిన అవసరం లేదు, మనమే ఇలా ఉంటే బాగుండేదే అనిపించేలా జీవిస్తున్న వ్యక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను రిసా గారి వీడియోస్ లాస్ట్ ఏప్రిల్ నుంచి చూస్తున్నాను యూట్యూబ్లో. 1 ఇయర్ నుంచి ప్రతి వీడియోలో ఆయన చెప్పేది ఒకటే, ప్రకృతి ప్రపంచం ఈ రెండు వేరు అని చెప్పారు. ఇంకా అది చూసి నాకు కరెక్టే కదా, ఇన్నాళ్ళు నేను ఏంటి ఇట్లా రెండు సెపరేట్ చేసి చూడలేదు అనిపించింది. సో ఇవాళ ఇక్కడ బుక్ లాంచ్ అంటే వచ్చాను, బుక్ తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. 1 ఇయర్ నుంచి కలవాలి అనుకుంటున్నాను, ఇట్లా కుదిరింది కలవడం, చాలా హ్యాపీ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. ఈరోజు కాంతరీసా గారి ఆశోపనిషత్ ఈ బుక్ రిలీజ్ చేయడానికి కోసము మేమందరము త్రిశక్తి బృందావనం అందరం ఇక్కడికి వచ్చాము. రీసా కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు కలుసుకొని చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరి అభిప్రాయాలన్నీ కూడా పంచుకున్నాము. రీసా గారిని గత 6 నెలలుగా నేను ఫాలో అవుతున్నాను. ధ్యానం తర్వాత శ్వాస మీద ధ్యానం మా పిఎంసి నుంచి చెప్పింది మా పత్రిజీ గారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ప్రతి పని మీద ధ్యాస ఉంచి చేయడమే ధ్యానం. ప్రతి పని మీద పత్రిజీ చెప్పేవారు. నేను ఎప్పుడు ధ్యానం చేయను, కానీ ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండేవారు. అదేవిధంగా రీసా గారు ఏమంటున్నారంటే, చేసే ప్రతి పనిలోనే మీరు ధ్యాస పెట్టండి, అదే అసలైన ధ్యానం. చేసే పనిలో మనం ఎప్పుడైతే మనసు పెడతామో అదే నిజమైన ధ్యానం. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు శేషారెడ్డి. మాది అల్లాదుర్గ్ మండల్, రాంపూర్ విలేజ్, మెదక్ డిస్టిక్. మేము యూట్యూబ్లో కాంతరీసా గారి యూట్యూబ్లో ఆయన పెట్టినటువంటి యూట్యూబ్లో ఆయన రీసా గారి చూసాము. చూసిన తర్వాత వారి యొక్క జ్ఞానాన్ని, ఎందుకంటే వారు మహాత్ములతో సాంగత్యం చేశారు, వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళు మాట్లాడే మాటల్లో చూస్తే చాలా పెద్ద ఎత్తున జ్ఞానిగా కనపడ్డాడు. కాబట్టి నేను కూడా 1994 సంవత్సరం లోపల గురు సాన్నిధ్యంలకు వెళ్ళడం జరిగింది. మా గురువుగారు కీని మహారాజ్ బిచ్చుకుందే. అందులో భాగంగా నేను ఎన్నో క్షేత్రాలు, కాశీ నుంచి మొదలు పెడితే ఎన్నో మసీదులు, చర్చులు, ఎన్నో సమాధులను దర్శించాను. దాని తర్వాత పెద్దలు జ్యోతిబాబా గారు, అలాగే ఇప్పుడు మన శ్రీకాళహస్తిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గారు, ఇట్లాంటి వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళు చెప్పేటటువంటి తత్వాన్ని విని మేము ఎంతో జ్ఞానాన్ని పొందాం. అలాగే కాంతరీసా గారు కూడా అద్భుతంగా వారు రాసే ఈ ఆశోపనిషత్ గ్రంథాన్ని ఇలా ఆవిష్కరించనున్నారని తెలిసి మేము ఆ కాంతరీసా గారిని ఎలాగైనా కలవాలి, వారితో సాంగత్యం సన్నిహిత్యం కలవాలనే ఉద్దేశంలో ఉండాలని మేము ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలా, వారిలో అద్భుతమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉంది కాబట్టి మేము వారి దగ్గరికి వచ్చాం. ఇలాగే కంటిన్యూగా వారితో మేము స్నేహితంగా ఉంటూ మేము వారితోనే ఉంటాం, కలుస్తుంటాం.
ఇలాంటి గ్రంథాలు ఇంకా ఆయన ఆవిష్కరించినప్పుడల్లా మేము ఈ గ్రంథావిష్కరణలో పాల్గొంటామని మీ పిఎంసి ఛానల్ సందర్భంగా మీకు ధన్యవాదాలు, మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముగించుకుంటాం. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మేము ఈ హాస్యోపనిషత్తు అనే పుస్తక ఆవిష్కరణ కోసం వచ్చాం. కాంతిరిసా గురించి చెప్పాలి అంటే కృష్ణుడి గురించి ప్రపంచానికి చెప్పాలా? బ్రహ్మాండమైన వ్యక్తి. ఇప్పుడు మనకి కృష్ణుడు ప్రతి గోపికకి, తర్వాత ప్రతి తల్లికి యశోదలాగా ఫీల్ అవుతుందట కృష్ణుడిని చూసి, కృష్ణుడు నా కొడుకు అనుకుని. అలాగే ప్రతి ఆ వయసులో ఉండే వాళ్ళందరూ కృష్ణుడు నా సన్నిహితుడు అని చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. అలాగే గోపికలు, కృష్ణుడే ప్రపంచం, కృష్ణుడే, ఎటు చూసినా కృష్ణుడే, కృష్ణుడు అందరివాడు. అలాగే మన కాంతి రీసా కూడా మన అందరివాడు. అందరి ఫిలాసఫీలు చాలా చక్కగా మనకి అర్థం కాని ఫిలాసఫీ అంటే మామూలుగా మన భారతీయ సంస్కృతిలో ఫిలాసఫీ అంటే మన పామరులు అందరం ఏదో చాలా పెద్ద ఇది వేదాంతం చాలా మనకి తలకెక్కదు బుర్రకెక్కదు అనుకుంటాం. కానీ చాలా ఎంత సింప్లిఫై చేసి చెప్తారంటే జిడ్డు కృష్ణమూర్తి గారు, అమ్మో ఆయన ఫిలాసఫీనా, మనకి అర్థం కాదు, మనం మాట్లాడలేమో, మనం చదవలేము, చాలా సింప్లిఫై చేసి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా పెడతారు. నెక్స్ట్ మనకేంటంటే ఎలా జీవించాలో, మన ఫిలాసఫీ అంటే అమ్మో ఏదో తపస్సు చేసుకోవడము, లేకపోతే ఒక మంత్ర ఇది చేసుకోవడమో, ఏదో ఇలా రకరకాలుగా మనం ఇచ్చేస్తాం. కానీ అసలు జీవన విధానం మనం మార్చుకుంటే మన అందరం కూడా గొప్పవాళ్ళం అవుతాము, కృష్ణుడిలాగా అవుతాము, మన కాంతి రీసాలాగా అవుతాము. చాలా అద్భుతమైన వ్యక్తి. మా జీవితంలో ప్రవేశించినందుకు మేము ఆయన మమ్మల్ని అమ్మా నాన్నలుగా స్వీకరించాడు. ఎందుకంటే మా జీవితానికి ధన్యత లేదు. ఆయన్ని ఫాలో అవుతూ మా జీవితం ముందుకు తీసుకెళ్ళడమే మా ఇది. థ్యాంక్ యూ. నా పేరు విజయజ్యోతి అండి. నేను 1.5 year నుంచి కాంతిరీసా గారి వీడియోస్ ఫాలో అవుతున్నానండి. ఆయన చెప్పేది ప్రతిదీ చాలా ఈవెన్ 5 years పిల్లల నుంచి 80 years వాళ్ళ వరకు చాలా కనెక్ట్ అవుతారండి. చాలా బాగా సింప్లిఫై చేసి చెప్తారు. లైఫ్ గురించి అయినా, స్పిరిచువాలిటీ గురించి అయినా, వేదాంతమైన, ఈవెన్ బుక్స్ రైటింగ్, ఆర్ట్స్ గురించి చాలా సింప్లిఫై చేసి చెప్తారండి. ఆయనను ఫాలో అవడం వల్ల మాకు లైఫ్ అంటే ఇంత ఈజీగా ఉంటుందా అని అనిపిస్తుందండి. మేము పెద్దవాళ్ళమైనా ఆయన కంటే మేమందరం చాలా ఫాలో అవుతుంటామండి. నేను కూడా ఇప్పుడు కాంతారీసా ఫ్యామిలీ అని అనుకుంటున్నానండి. వాళ్ళు ఎప్పుడు ఇలానే అందరికీ చెప్తూ ఉండాలని. ఆయన ఒప్పుకోరు, నా నుంచి ఏమీ రాదు, మీరేమి ఫాలో కావాల్సింది లేదు, మీ ఇష్టం ఉంటే ఫాలో కండి. కానీ చాలామంది ఫాలో అయ్యి చాలా లాభం పొందారు అనుకుంటున్నానండి నేను. థ్యాంక్ యూ కాంతిరీసా గారికి. ఇలానే వారు ఇంకా చాలామందిని గైడ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను సినిమా పాటలు వాయిస్తా, గుర్తుపెట్టండి, చూద్దాం. కొంచెం వాయిస్తా, ఒక అక్షరం చూద్దాం, ట్రై చేద్దాం. అంటే కొంచెమే స్ట్రై కావాలి. ఈ వేళ్ళు
పాట. జాము రాత్రి. ఇంకో పాట. మానస సంచరి. ఇది పాండి. 1 2 3 ముద్ద బంతి నవ్వులో మోగ బాసలు మోసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా ఇలాంటి పాటలు మనకి దేశ గీతాల కింద ఉంటే అందరూ పాడుకుంటారు పొద్దున్నే. అందరు అసలు అందమంటూ ఎరుగని. ఇంకొక 2-3 పాటలు. ఒకటే రాగంలో ఎన్ని పాటలు ఉన్నాయి? ఎగ్జాంపుల్ మోహన తీసుకుంటే, ఇప్పుడు మోహన తీసుకుంటే సీతవసన వనమాలి, ఇది మోహననే. నెక్స్ట్ అమ్మ అవని నేల తల్లి అని ఎన్ని ననివి తీరదెందుకని మళ్ళీ నీ ఒడిలోనే కన్ను తెరవని అమ్మ అవని. ఇది కూడా మోహననే, కానీ ఎంత వేరియేషన్ ఉంది పాటల్లో. వేల గోపముల ఇది. తర్వాత ఒకటి సత్సాయిబాబా భజనలు చేసే వాళ్ళందరికీ ఒక పద్యం బాగా పరిచయం ఉంటుంది. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థమో కదాదం బాబా. ఇది కూడా మోహనన్నే. ఇది పాటలు తెలిస్తే మన రాగం తెలియదు. రాగం తెలిసిన వాడు పాటని ఇగ్నోర్ చేసి రాగం. ఇప్పుడు మోహనలో ఒక పాట కడదాం. ఇప్పుడే మన పాట మనం కట్టుకుందాం. హాస్యోపనిషత్తు పుస్తకం లాంచ్ అయ్యింది నేడే. హాస్యోపనిషత్తు పుస్తకం లాంచ్ అయ్యింది నేడే. మీకు నా ధన్యవాదాలు. హాస్యోపనిషత్తు పుస్తకం లాంచ్ అయింది నేడే. మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఇలాగే హాయిగా నవ్వుతూ పాడుతూ మాట్లాడుకుందాము. హాస్యోపనిషత్తు పుస్తకం ఇట్లా పాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ నేర్చుకున్నట్టు సావాలి నోట్స్ ఏంది అని. సో ఆసుగు వచ్చిన దానికి అలసట్లేదు. దీన్ని ఎవడన్నా కాపీ కొట్టాలంటే వాడికి నోట్స్ కావాలి. మనం ఏమంటారు దాన్ని న్యూయాన్సెస్ మెళకువలు జోడించాము వాడు పట్టి పట్టాలి. అంతా అయ్యే పని.
ఉంది పాట. ఇది కూడా మోహన. పాట ఐడియా ఉందా? ఇది కూడా కొత్తగా మోహన్ పాడమ్మా అంటే ఈ వేగంలో పాడు. ఇదే రాగం. ఉండండి. సో అందరికీ థ్యాంక్ యూ. వైలిన్ పక్కన పెడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరసింహారావు. రిసా టాక్స్ లాస్ట్ 6 months నుంచి 1 year నుంచి ఐ ఫాలో దట్. దే ఆర్ వెరీ సింపుల్ బట్ వెరీ ప్రొఫౌండ్. అంత కాంప్లెక్స్ టాపిక్స్ కూడా సరదాగా నవ్వుతూ ఎంత సింపుల్గా చెప్తారంటే ఎవ్రీ పాయింట్ యూ హియర్ దట్ విల్ హ్యావ్ అ టేక్ అవే. యూ కెన్ ఈజీలీ ప్రాక్టీస్ ఇట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. సో అది కాకుండా ఈరోజు బుక్ లాంచ్ ఒకటి ఉంది, దాని పేరు హాస్యోపనిషత్. వెరీ బ్యూటిఫుల్ బుక్. నేను క్విక్గా ఒక 15 minutes ఐ వెంట్ టు దట్ బుక్. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. అన్ని హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ, యాంగర్ అంటే ఫ్రస్ట్రేషను, అంటే వేరే టాపిక్స్ లైక్ పాలిటిక్స్, అవన్నీ ఒక కార్టూన్ ఫామ్లో పెట్టేసి నవ్వుతూ మంచి సందేశాన్ని ఈ బుక్లో పొందించారనమాట. ఐ రియలీ సజెస్ట్ ఎవ్రీవన్ టు రీడ్ దిస్ బుక్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. నేను కాంతరీసా గారి వీడియోస్ 1.5 year నుంచి చూస్తున్నాను.
హాస్యోపనిషత్ అనేది ఒక గమ్మత్తైన ప్రజెంటేషన్, చేతిరాత పుస్తకం, చేతిరాత గీతల పుస్తకం. సో ఇప్పటివరకు నేను రాసిన చాలా పుస్తకాలు, ఇది ముద్రించబడ్డ 7వ పుస్తకం, అన్ని చేతిరాత పుస్తకాలే. ఇందులో హాస్యం అంటే మనం నవ్వడం వెనుక ఉన్న రకరకాల రహస్యాల రసాల సారమని దీనికి ఒకటి కొటేషన్ ఇచ్చిన. సో మనం రకరకాల కారణాల వల్ల నవ్వుతాం. దాని వెనుకున్న చిన్న సైన్స్ ఏమిటి, దాని వెనుకున్నటువంటి మతలబు ఏమిటి అనేది ఒక చిన్న రీసెర్చ్ మెటీరియల్. ఇది కరోనా పూర్తయిన తర్వాత ఒక 7-8 రోజుల్లో సరదాగా ఆసుగా రాసిన ఒక సబ్జెక్ట్ అది. ఈ పుస్తకంలో చాలా కార్టూన్స్ ఉన్నాయి. అందులో బాబాయ్ అనే క్యారెక్టరు, మిస్టర్ పిలక అని నా క్యారెక్టరు, షెఫ్ అనే ఒక క్యారెక్టర్, లీలా అనే ఒక క్యారెక్టరు, ఒక హోటల్ ఉండేది బాబాయ్ భోజనం అని. సో దానికి వేసిన కార్టూన్స్ అన్నీ కరోనా వల్ల ఆ హోటల్ బంద్ అయిపోయింది, ఇంకా రకరకాల కారణాలు, సినిమా కథలాగా. ఆ కార్టూన్స్ అన్నీ ఇందులో ముద్రించి ఆ కార్టూన్స్ని ఆధారం చేసుకొని రాసిన పుస్తకం అనమాట. సో నవ్వుకోవడం చాలా ఇంపార్టెంట్. జీవితంలో డబ్బు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, పళ్ళు ఉన్నాయి కాబట్టి నవ్వుకోవాలి. పళ్ళు ఊసిపోతే ఎందుకు ఊసిపోయినా నవ్వుకోవాలి. డెంటిస్ట్ కాడికి పోతే ఇంత కాస్ట్ ఎందుకు నవ్వుకోవాలి. సో కీప్ ఆన్ లాఫింగ్ అంతే. అట్లా నవ్వుల పాలు కావాలని కోరుకుంటుంది అందరూ. రీసరస్ వాయిస్ వీడు ఏమంటారు, నా ఆత్మ ఇది, ఫస్ట్ ఆత్మ బయలుదేరి. సో ఇప్పుడు వరకు జోకులు బుక్స్ చూశాను, అంటే జోక్స్ ప్రింట్ చేసిన బుక్స్ ఇట్లాంటివి చూశానులే, కానీ జోక్ యొక్క అంటే ఒక నవ్వడానికి ఏ విషయాలు సహకరిస్తే, ఏ వాటి సమకూర్చడం వలన నవ్వు, హాస్యం అనేది పుడుతుందనేది నేను ఫస్ట్ టైం వింటున్నా. ఆ కోర్ తోటి, హాస్యం అనే దాని యొక్క కోర్ నుంచి అది ఎట్లా పుడుతుందనేది ఒక ఎక్స్ప్లెనేషన్తో, ఒక రీసెర్చ్ లాగా చేసిన ఒక బుక్, అది దట్టు చేతిరాతతో రావడం అనేది ఇదే ఫస్ట్ టైం బుక్ నేను చూడటం. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. యాక్చువల్గా మనందరికీ అమృతం సీరియల్ తెలుసు కదా. అమృతం సీరియల్లో కామెడీ కూడా 2-3 క్యారెక్టర్స్ మధ్యనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఈ బుక్ కూడా కామెడీ బిట్వీన్ 3 క్యారెక్టర్స్, మిస్టర్ పిలక, మిస్టర్ చెఫ్ అండ్ బాబాయ్. ఎప్పుడైతే తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయో ఎక్కువ హ్యూమర్ అనేది అక్కడే జనరేట్ అవుతుంది. ఇది అమృతం సృష్టికర్త, ఆయన పేరేంటో నాకు గుర్తులేదు, బట్ ఆయన చెప్పినా కూడా, రీసా రాసినా కూడా ఫ్యూ క్యారెక్టర్స్ మధ్యలో మాత్రమే ఆ హ్యూమర్ అనేది పండుతుంది. నేను 2-3 కార్టూన్స్ చదివాను, నాకు చాలా నచ్చింది బుక్. అండ్ మీరు కూడా చదవండి, ఇట్స్ గుడ్ బుక్, మంచి హ్యూమర్. థ్యాంక్స్.